పక్షిని, జంతువుల్ని, సమస్త సృష్టిని కూడా ఆయన ఎలా ఇచ్చాడంటే నోటి మాట ద్వారా దేవుడు, అర్థమవుతుందా? సమస్త సృష్టిని ఆయన ఏం చేశాడంటే నోటి ద్వారా కలుగు చేశాడు. కానీ ఆదామును మాత్రము ఆయన ఏం చేశాడు? జిగటమన్నుగా ఉన్నటువంటి ఆదామును తీసుకొని ఆయన ఏం చేశాడమ్మా? ఆయన కుమ్మరైపోయేటప్పుడు, అర్థమవుతుందా? ఏ వృత్తి చేసేటప్పుడు, ఏ ఉద్యోగం చేస్తున్నాడు ఆయన? ఆయన ఏ పనివాడై ఉన్నాడంటే ఆయన కుమ్మరిగా మార్చబడ్డాడు. ఆయన టీచర్ అవుతాడు, జాలర్ అవుతాడు, ఇంకా డాక్టర్ అవుతాడు. ఆయన ఏదేను తోటలోనే ఆయన కుమ్మరయ్యాడు, డాక్టర్ కూడా. ఆయన ఏ పాత్ర అయినా, ఒక పాప పాత్ర కాకుండా ఏ పాత్ర అయినా ఆయన పోషిస్తాడు. అర్థమవుతుందా? ఏదేను తోటలో ఆయన ఏ పాత్ర వహించాడంటే కుమ్మరి పాత్ర వహించాడు. ఆయన కుమ్మరిగా మార్చబడ్డాడు. ఒక విధంగా చెప్పాలంటే కుమ్మరి ఏ విధంగా మట్టిని తీసుకొని, సారి పైన మట్టిని తీసుకొని ఏ విధంగా తనకిష్టమైన పాత్రగా మార్చుకుంటాడో, ప్రతి మానవుని కూడా దేవుడంట ఆయన కుమ్మరిగా మారిపోయి ప్రతి వాణిని ప్రార్థనాపరుడుగా, సువార్థికుడుగా, దైవజనుడిగా, రాయబారిగా, ఇంజనీరుగా, ఉద్యోగస్తుడిగా, పాటలు పాడేవాడిగా, నైపుణ్యం గలవాడిగా, వాయిద్యాలు వాయించేవాడిగా మారుస్తున్నాడా, మార్చట్లేదా? ఆయన ద్వారా మార్చబడి లోకంలోకి బయలుదేరుతున్నారు. మీ పాటలు పాడతాం, మీ వాయిద్యాలు వాయిస్తాం, మీ వాక్యం చెప్తాం, మీ పరిచర్య చేస్తాం, మేము దాన ధర్మాలు చేస్తాం. మీరెక్కడ తయారు చేయబడ్డారంటే మమ్మలను కుమ్మరి తయారు చేశాడు. ఆ కుమ్మరి పేరే యెషయా గ్రంథంలో అంటాడు కదా, నీవు కుమ్మరివై ఉన్నావు, నువ్వు మాకు తండ్రివై ఉన్నావు, కాబట్టి మేము జిగటమన్నై ఉన్నాము, మేమందరం మీ చేతి పని అయి. ఈ చేతులు మామూలు చేతులు కావు, సృష్టిని చేసిన చేతులు. ఇంకా చెప్పాలంటే మానవుని కలిగించిన చేతులు ఇవి. దేవుని బిడ్డలారా, ఈ చేతుల్లో ఎవరైనా మలచబడితే కనుక బహుబలంగా వాడబడతాడు. ఆమేన్. చాలామంది ఏమంటారు, నీ చేతికి అప్పగిస్తున్నావు అంటారు. ఏమంటారమ్మా? ఒక స్కూల్ మాస్టర్ దగ్గరికి వెళ్ళి పిల్లవాడిని ఏం చేస్తారు? మాస్టర్ గారు, మా పిల్లవాడిని నీ చేతికి అప్పగిస్తున్నాం. పనికి తీసుకెళ్ళామనుకో, ఆ యొక్క యజమానితో ఏమంటాం? నీ చేతికి అప్పగిస్తున్నాం. ఎలా ఉంచుతావో, ఎలా వాడుకుంటావో, ఎలా మలుస్తావో, ఎలా ప్రయోజకుని. అరే, మనుషుల మీద ఎంత నమ్మకం ఉందే. పాస్టర్ గారి దగ్గర తీసుకొచ్చి ఎవరైనా కూడా, మా పిల్లోడిని మీ మందిరంలో పెడుతున్నాం, మలచండి అనేవాడు ఒక్కడ కూడా లేడు. కానీ మనం గమనించుకుంటే దేవుని బిడ్డలారా, ఎవరు మనకు హన్నా కనపడిద్ది. దైవజనుడా, నా కుమారుని ప్రార్థనాపరుడిగా మార్చు, భక్తిపరుడిగా మార్చు, పరిశుద్ధుడిగా మార్చు, నీ చేతికి మేము అప్పగిస్తున్నాం అన్నది. ఆమేన్, ఆమేన్.